ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం ఏ టాపిక్ డిస్కస్ చేసాం గుర్తుందా? ఒకసారి చాట్‌లోకి రండి. గుర్తుందా లేదా? 1 వీక్ ఆల్‌మోస్ట్ 1 వీక్ అయింది కదా! 1 వీక్ అంటే 4 డేస్. సో, లాస్ట్ సాటర్‌డే చెప్పుకున్నాం మనం. సాటర్‌డే, సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే ఇవాళ థర్స్‌డే. అంటే 4 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా గుర్తుందా? ఏం గుర్తులేదా? ఏదో ఒకటి చెప్పండి చాట్‌లో. గుర్తుందా? గుర్తులేదా? సాటర్‌డే క్లాస్ విన్నారా మీరు? ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. సో, I will start from the start basics. ఓకేనా? సో, లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నామంటే, టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకున్నాం. ఓకేనా? టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకున్నాం. ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని బేస్ చేసుకొని 3 టాపిక్స్ ఉంటాయని చెప్పా. విచ్ ఈస్ ట్రైన్స్, అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ యావరేజెస్. సో, ఈ 3 టాపిక్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ టైమ్ అండ్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ట్రైన్స్ స్టార్ట్ చేశాను. ట్రైన్స్ కూడా ట్రిక్స్ చెప్పేసాను. అండ్ అలాగే బేసిక్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పేసాను. ఓకేనా? సో, ఈరోజు మళ్ళీ ఒకసారి ట్రైన్స్ మీరు వినలేదు కాబట్టి ట్రైన్స్ రివైజ్ చేస్తాను. ఓకేనా? సో, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ నేమ్ వచ్చేసి ట్రైన్స్. ఓకేనా? సో, ఈ ట్రైన్స్‌లో మీరు జస్ట్ 4 ట్రిక్స్ నేర్చుకుంటే సరిపోయిద్ది. ఓకేనా? 4 అంటే 4 ట్రిక్స్ నేర్చుకుంటే సరిపోయిద్ది. ఓకేనా? సో, బిఫోర్ దట్ ఆ 4 ట్రిక్స్ నేర్చుకోవడానికంటే ముందు మనకేం తెలియాలి అనంటే, ఓకేనా? సో, బేసిక్ ఫార్ములాస్ కొన్నుంటాయి. అవి తెలుసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ డిస్టెన్స్ ఉంటది. ఇక్కడ స్పీడ్ ఉంటది. ఇక్కడ టైమ్ ఉంటది. ఇప్పుడు నాకు స్పీడ్ కావాలనుకోండి దీన్ని హైడ్ చేసేస్తా. డిస్టెన్స్ బై టైమ్ ఉంటది. టైమ్ కావాలంటే ఇది హైడ్ చేసేస్తా. ఓకేనా? సో, డిస్టెన్స్ బై స్పీడ్ ఉంటది. అదే డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్‌ని హైడ్ చేసేస్తాం. స్పీడ్, టైమ్ ఉంటది. ఓకేనా? సో, దీని నుంచి ఫార్ములాస్ రాసుకుందాం. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. ఓకేనా? అలాగే టైం కావాలి అనంటే డిస్టెన్స్ బై స్పీడ్. సార్ వెరీ బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకేనా? డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం. ఇవి మనం బేసిక్‌గా తెలుసుకోవాల్సిన టాపిక్స్. ఓకేనా? సో, ఈ స్పీడ్ ఏదైతే ఉంది, డిస్టెన్స్ ఏదైతే ఉంది, టైమ్ ఏదైతే ఉందో ఇవి మనం ఆహ్, టైమ్ అండ్ డిస్టెన్స్‌లోనే నేర్చేసుకున్నాం. ఇక్కడే మనం ఈ టాపిక్స్ అన్నీ నేర్చేసుకున్నాం. సో, ఇవి మళ్ళీ ట్రైన్స్‌లో రిపీట్ అవుతా ఉంటాయి. ఓకేనా? ఈ స్పీడ్ ఏదైతే ఉంది, టైమ్ ఏదైతే ఉందో, డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి ట్రైన్స్‌లో రిపీట్ అవుతా ఉంటాయి. అండ్ వీటితో పాటు ఇంకా ఏం నేర్చుకుంటామంటే ఓకేనా? సో, స్పీడ్ కన్వర్షన్ ఉంటది. ఓకేనా? ట్రైన్స్‌లో కన్వర్ట్ చేయమని డైరెక్ట్‌గా ఇవ్వరు. 2 క్వెషన్స్ ఫ్రేమ్ చేసిస్తారు. ఫైండ్ ద టైమ్ అంటే వాల్యూస్ మీటర్స్ పర్ సెకండ్స్‌లో ఇచ్చేసి కిలోమీటర్స్ పర్ హవర్‌లో కన్వర్ట్ చేయమని అడుగుతారు. ఓకేనా? సో, స్పీడ్‌ని కన్వర్ట్ చేయడం కూడా ఇక్కడ యూజ్ అవుద్ది. ఓకేనా? సో, స్పీడ్‌ని ఎలా కన్వర్ట్ చేయాలి? అంటే కిలోమీటర్స్ పర్ హవర్‌లో ఉన్న స్పీడ్‌ని మీటర్ పర్ సెకండ్‌లోకి కన్వర్ట్ చేయాలి. మీటర్ పర్ సెకండ్‌లో ఉన్న స్పీడ్‌ని కిలోమీటర్స్ పర్ హవర్‌లోకి కన్వర్ట్ చేయాలి. సో, కిలోమీటర్స్ పర్ హవర్‌లో ఉన్న స్పీడ్‌ని మీటర్ పర్ సెకండ్‌కి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? అంటే ఇంటూ 5/18 ఏసి మల్టిప్లై చేయాలి. ఓకేనా? అలాగే మీటర్ పర్ సెకండ్‌లో ఉన్నదాన్ని కిలోమీటర్స్ పర్ హవర్‌కి చేయాలంటే ఇంటూ 18/5 ఏసి చేయాలి. ఓకేనా? సో, ఇలా స్పీడ్‌ని కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? ఇవి నోట్ చేసుకోండి. వీటిని బేస్ చేసుకొని మనం ఇంకా రిమైనింగ్ ఉన్న 4 ట్రిక్స్ అనేవి నేర్చుకుంటాం. ఓకేనా? సో, స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకేనా? ఏదైతే స్పీడ్ ఉందో, టైమ్ ఉంది, డిస్టెన్స్ ఉంది. ఓకేనా? ఇక్కడున్న ఈ కన్వర్షన్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తేనే మీరు ట్రైన్స్‌లో ఎలాంటి క్వెషన్ అయినా చేయగలుగుతారు. ఓకేనా? సో, దీనికి పెద్ద ఎక్స్‌ప్లనేషన్ ఏమి అవసరం లేదు. ఓకేనా? సో, జస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మీరు జస్ట్ ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇక్కడున్న 3 ఫార్ములాస్ వచ్చేస్తాయి. ఓకేనా? ఆ!
అండ్ నెక్స్ట్ ఇవి సింపుల్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇందులో మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్ది. దీనికి ఇది రివర్స్. ఆర్ మీరు ఇది గుర్తుపెట్టుకుంటే దీనికి ఇది రివర్స్. ఓకేనా? అర్థమవుతుందా? సో, అర్థమైందా ఇది? ఒకసారి చెప్పండి. యాహ్! జ్యోతి. యాహ్! ఓకే. సో, చూసారు గదా! ఇక్కడికి ట్రైన్స్‌లో ఫస్ట్ మనకి బేసిక్స్ ఒస్తేనే నెక్స్ట్ మనం తర్వాత నేర్చుకోవాల్సిన 4 ట్రిక్స్ నేర్చుకోగలుగుతాం. ఓకేనా? సో, మరి ఏంటా 4 ట్రిక్స్? ఓకేనా? అసలు మేడం 4 ట్రిక్స్ చెప్తా అన్నారు. ఏంటసలా 4 ట్రిక్స్? ఈ 4 ట్రిక్స్ నేర్చుకుంటే మీరు ఓకేనా? కంప్లీట్ ట్రైన్స్ అనే కాన్సెప్ట్ కవర్ చేసినట్టే. ఓకేనా? కంప్లీట్ ట్రైన్స్ అనే కాన్సెప్ట్ కవర్ చేసినట్టే. ఓకేనా? సో, చూద్దాం. ఫస్ట్ ట్రిక్ ఏంటో చూద్దాం అందులో. ఓకేనా? ఈ 4 ట్రిక్స్‌లో ఫస్ట్ ట్రిక్ చూడండి. వెన్ ఏ ట్రైన్ వెన్ ఏ ట్రైన్ పాసెస్ త్రూ ఏ పోల్. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటి? ఒక ట్రైన్ ఒక పోల్‌ని క్రాస్ చేసి ఎళ్ళడం. ఓకేనా? ఇట్లా ఎళ్ళిపోవడం. ఇది. ఈ లైన్‌కి అర్థం ఇది. వెన్ ఏ ట్రైన్ పాసెస్ త్రూ ఏ పోల్. ఓకేనా? ఫైండ్ ద స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అడుగుతారు. ఓకేనా? సో, ఇక్కడ ఏం అడుగుతారు? స్పీడ్ అడగొచ్చు, డిస్టెన్స్ అడగొచ్చు, టైమ్ అడగొచ్చు. ఈ 3 అడగొచ్చు. ఓకేనా? సో, ఇలా ఉన్నప్పుడు నేను స్పీడ్ ఫార్ములా ఎలగను. అన్నీ నేను స్పీడ్ పర్స్‌పెక్టివ్‌లో నుంచి చెప్తాను. ఓకేనా? అక్కడి నుంచి మీరు ఈజీగా టైమ్, డిస్టెన్స్ కనుక్కోవచ్చు. సో, ఇప్పుడు వెన్ ఏ ట్రైన్ పాసెస్ త్రూ ఏ పోల్. ఓకేనా? సో, మీరు గుర్తుపట్టాల్సిన కీవర్డ్స్. ట్రైన్ పోల్‌ని క్రాస్ చేసినప్పుడు నేను స్పీడ్‌ని ఎలా కనుక్కోవాలి. ఓకేనా? సో, ట్రైన్ పోల్‌ని క్రాస్ చేసినప్పుడు స్పీడ్. జనరల్‌గా స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైమ్ కదా! సో, నాకిక్కడ ట్రైను ఉంది, పోల్ ఉంది. మరి నేను ఏ డిస్టెన్స్ తీసుకోవాలి? ఏ డిస్టెన్స్ ట్రైన్‌ది తీసుకోవాలా? పోల్‌ది తీసుకోవాలా? లేకపోతే 2 కలిపి తీసుకోవాలా? ఓకేనా? సో, ఇదే ట్రిక్. ఇక్కడ నేనిప్పుడు చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ట్రైన్ ఒక పోల్‌ని క్రాస్ చేసినప్పుడు, ఓకేనా? ఎప్పుడైనా ట్రైన్ ఒక పోల్‌ని క్రాస్ చేసినప్పుడు, ఇక్కడ పోల్ ఉంది గదా! ఇప్పుడు దీనికి పెద్ద డిస్టెన్స్ ఉందా? ట్రైన్ అంటే ఇంత పెద్దగుంది కదా! సో, దీనికి డిస్టెన్స్ ఉంటది. ట్రైన్‌కి డిస్టెన్స్ ఉంటది. పోల్‌కి డిస్టెన్స్ ఉందా? పోల్‌కి డిస్టెన్స్ ఉండదు. ఓకేనా? సో, పోల్‌కి డిస్టెన్స్ అనేది ఉండదు. పోల్‌కి డిస్టెన్స్ ఉండదు. అంటే నో డిస్టెన్స్. పోల్ అనే దానికి డిస్టెన్స్ అనేదే ఉండదు. ఓకేనా? సో, ఈ చిన్న ఒక లైన్ లాగా ఉంది కదా! దానికి పెద్ద డిస్టెన్స్ ఉందా? లేదు కదా! సో, పోల్‌కి డిస్టెన్స్ ఉండదు కాబట్టి ట్రైన్‌లో, పోల్‌లో మిగిలిందేంటి? ట్రైన్. సో, ఇక్కడ నేను డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? వేర్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఈ ట్రైన్ యొక్క డిస్టెన్స్ తీసుకోవాలి. అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ తీసుకోవాలి. అర్థమైతుందా? ఒక ట్రైన్ ఒక పోల్ క్రాస్ చేసినప్పుడు పోల్‌కి డిస్టెన్స్ అనేది ఉండదు. ట్రైన్‌కి మాత్రమే డిస్టెన్స్ ఉంటది కాబట్టి డిస్టెన్స్ ప్లేస్‌లో ఏం తీసుకున్నా నేను? లెంత్ ఆఫ్ ద ట్రైన్ తీసుకున్నా. ఓకేనా? సో, మరి మీరు క్వెషన్‌లో ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి? అంటే ఎవరిదో మ్యూట్‌లో లేదు. మ్యూట్‌లో పెట్టేయండి. ఓకేనా? సో, క్వెషన్‌లో మీరు ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్. ఇలాంటి కేస్ కనిపిస్తే ఓకేనా? క్వెషన్‌లో మీరు ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్. సో, ప్రతిసారి క్వెషన్‌లో పోల్ అనే ఇవ్వరు. ఓకేనా? సమ్‌టైమ్స్ ఇప్పుడు పోల్ చెప్పా గదా! పోల్ ఇస్తారు. అలాగే మ్యాన్ ఇస్తారు. ట్రీ ఇస్తారు. ఓకేనా? అండ్ ట్రాఫిక్ పోస్ట్ ఇస్తారు. ట్రాఫిక్ పోస్ట్ అనొచ్చు. లేకపోతే సిగ్నల్ పోస్ట్ అనొచ్చు. సిగ్నల్ పోస్ట్ ఆర్ ట్రాఫిక్ సిగ్నల్ అని గూడా అనొచ్చు. ట్రాఫిక్ పోస్ట్ అనొచ్చు, సిగ్నల్ పోస్ట్ అనొచ్చు, ట్రాఫిక్ పోస్ట్. ఇందులో ఏది పదం కనిపించినా ఓకేనా? ఇందులో ఏ కీవర్డ్ కనిపించినా అంటే ఇక్కడ మీకు పోల్ కనిపించినా, మ్యాన్ కనిపించినా, ట్రీ కనిపించినా, ట్రాఫిక్ పోస్ట్ కనిపించినా, సిగ్నల్ పోస్ట్ కనిపించినా, ట్రాఫిక్ సిగ్నల్ కనిపించినా, మీరు డిస్టెన్స్ ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇదే ఇంపార్టెంట్. ఓకేనా? డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ మాత్రమే తీసుకోవాలి. లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఎందుకంటే వీటన్నిటికి ఈ పోల్‌కి గాని, మ్యాన్‌కి మ్యామ్ గాని, ఒకసారి ట్రీకి మళ్ళీ కానీ చెప్పరా? ఈ క్వెషన్‌లో మీరు ఏ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయాలంటే పోలు, మ్యాన్, ట్రీ ఉంటది. ఓకేనా? సో, క్వెషన్‌లో పోలే రావచ్చు, మ్యానే రావచ్చు, ట్రీయే రావచ్చు, ట్రాఫిక్ పోస్టే రావచ్చు. అంటే క్వెషన్స్‌లో ఎలా ఇస్తారంటే వెన్ ఏ ట్రైన్ పాసెస్ త్రూ ఏ మ్యాన్ అనొచ్చు. లేకపోతే వెన్ ఏ ట్రైన్ పాసెస్ త్రూ ఏ ట్రీ అనొచ్చు. ఓకేనా? సో, ఇలా ఈ కీవర్డ్స్ కనిపిస్తే పోల్ కానీ, మ్యాన్ కానీ, ట్రీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ కానీ
ట్రాఫిక్ పోస్ట్ కానీ ఓకేనా. ఇలాంటివి ఏవి కనిపించినా డిస్టెన్స్ ఓకేనా. డిస్టెన్స్ ఏం తీసుకోవాలి అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ తీసుకోవాలి ఓకేనా. సో బై డిఫాల్ట్‌లో కూడా ఓకేనా. క్వెషన్‌లో బై డిఫాల్ట్ ఒకటే లెంత్ ఇస్తాడు ఓకేనా. ఓన్లీ 1 లెంత్ మాత్రమే ఇస్తాడు. లెంత్ అనొచ్చు ఆర్ ఎల్స్ లెంత్‌ని ఇంకేమని పిలవచ్చు డిస్టెన్స్ ఓకేనా. ఒక డిస్టెన్స్ మాత్రమే ఇస్తారు. ఓన్లీ 1 వాల్యూ మాత్రమే ఇస్తాడు ఓకేనా. సో ఇచ్చిన వాల్యూని తీసుకుంటే సరిపోయిద్ది. ఓకేనా. అర్థమైందా ఇది? సో చూడండి వెన్ ఏ ట్రైన్ పాసెస్ త్రూ ఏ పోల్, పోల్‌ని క్రాస్ చేసినప్పుడు పోల్‌కి కానీ, మ్యాన్‌కి కానీ, ట్రీకి కానీ ఏటికి డిస్టెన్స్ ఉండదు. డిస్టెన్స్ లేనప్పుడు ఏం తీసుకోవాలి? ట్రైన్ డిస్టెన్సే తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరేం కనుక్కుంటారు? స్పీడ్ ఓకేనా. సో ఇక్కడ నుంచి చూడండి స్పీడ్ కనుక్కుంటారు. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైమ్ ఓకేనా. సో ఇక్కడ డిస్టెన్స్ ప్లేస్‌లో ఎవరిది తీసుకుంటారు? ట్రైన్ తీసుకుంటారు. ఓకేనా. సో మళ్ళీ టైమ్ కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైమ్. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్నారనుకోండి. లెంత్ అంటే ఏంటి? డిస్టెన్సే గదా. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైమ్ తీసుకోవాలి. ఓకేనా. సో ఇది ట్రిక్ 1 అర్థమవుతుందా? అర్థమైందా? ట్రిక్ 1 అర్థమైందా? ఒకసారి చాట్‌లో చెప్పండి. యాహ్! సో నెక్స్ట్ ట్రిక్. ఓకే. రిమైనింగ్ సో రిమైనింగ్ పీపుల్ అర్థమైందా? అట్‌లీస్ట్ ఎమోజి అన్నా పెట్టేయండి. ఇక్కడ చాట్‌లో ఎమోజి ఉంటది గదా. ఓకే. అర్థమైంది అని. యాహ్! ఓకే. హ్మ్. ఓకే. సో మీరలా అర్థమైంది, అర్థం అవ్వలేదు రిపీట్ చేయండి అని చెప్తే దెన్ ఫైన్. నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలా వద్దా అనేది థింక్ చేస్తా. ఓకేనా. సో ఇప్పటి వరకు ట్రిక్ ఓకే. ఓకే ప్రసన్న. సో ఇక్కడ ఫస్ట్ వన్ అర్థమైపోయింది గదా! ట్రిక్ 1. నెక్స్ట్ వి విల్ గో టు ట్రిక్ 2. అంటే మీకు నేను చెప్పేటప్పుడు రాసేసుకుంటున్నారా? ఇంకా మళ్ళీ నేను రాయడానికి స్పెషల్‌గా టైమ్ ఇవ్వాలా? ఓకే. ఐ థింక్ మీరు నేను చెప్పేటప్పుడే నోట్ చేసుకుంటూ ఉండొచ్చు. కొంచెం స్లోగా చెప్పాలా? ఓకే శ్రీనిధి. స్లోగానే చెప్తా. ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. మళ్ళీ ఇది రివైజ్ చేస్తున్నాను. ఓకేనా? సో, బట్ అయినా స్లోగానే చెప్తాను. ఓకేనా? సో, ఇప్పుడు ఇది ట్రిక్ 1 అయిపోయింది. సో, నెక్స్ట్ ట్రిక్. ఓకేనా? సెకండ్ ట్రిక్. సో, ట్రిక్ 2. ట్రిక్ 2 ఏంటంటే వెన్ ఏ ట్రైన్ పాసెస్ త్రూ ప్లాట్‌ఫార్మ్. ప్లాట్‌ఫార్మ్ అనొచ్చు, లేకపోతే బ్రిడ్జ్ అనొచ్చు. ఓకేనా? ఆర్ టన్నెల్ అని కూడా అనొచ్చు. ప్లాట్‌ఫార్మ్ అన్నా, బ్రిడ్జ్ అన్నా, టన్నెల్ అన్నా. ఓకేనా? ట్రైన్. సో, దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? లెట్స్ గో విత్ ఆల్. సో, ఇది ట్రైన్ అనుకోండి. ఓకేనా? ఇది ట్రైన్. ఇది ప్లాట్‌ఫార్మ్. విచ్ ఈస్ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ రాస్తా మళ్ళీ. మీకు ట్రైన్ అని గుర్తుపట్టరేమో. ట్రైన్, ప్లాట్‌ఫార్మ్. సో, ఇది ట్రైన్, ఇది ప్లాట్‌ఫార్మ్. ఓకేనా? వెన్ ఎ ట్రైన్ పాసెస్ త్రూ ఎ ప్లాట్‌ఫార్మ్. అంటే ఈ ట్రైన్ ఇలా ప్లాట్‌ఫార్మ్‌ని క్రాస్ చేసుకొని ఎళ్ళిపోవాలి. ఓకేనా? సో, ఇది. ఇక్కడ ప్లాట్‌ఫార్మే ఉండొచ్చు, లేకపోతే టన్నెలే ఉండొచ్చు, ఆర్ బ్రిడ్జే ఉండొచ్చు. అర్థమవుతుందా? ప్లాట్‌ఫార్మ్ ఉండొచ్చు, బ్రిడ్జ్ ఉండొచ్చు, టన్నెల్ ఉండొచ్చు. వాటెవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫార్మ్‌కి డిస్టెన్స్ ఉందా? ఉంది. కదా! సో, అలాగే ట్రైన్‌కి డిస్టెన్స్ ఉందా? ఉంది. సో, 2 డిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో, ఇక్కడ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. సో, ఇక్కడ డిస్టెన్స్ ప్లేస్‌లో నేనేం తీసుకోవాలి? దీనికి డిస్టెన్స్ ఉంది, దీనికి డిస్టెన్స్ ఉంది. సో, 2 కలిపి తీసుకోవాలి. అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్. ప్లాట్‌ఫార్మ్ అయితే ప్లాట్‌ఫార్మ్, బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్, టన్నెల్ అయితే టన్నెల్. అర్థమైతుందా? ఇది అర్థమైందా? సో, ఒక ట్రైన్,
ఒక ప్లాట్‌ఫార్మ్‌ని క్రాస్ చేసినప్పుడు, ఒక మ్యాన్‌ని క్రాస్ చేసినప్పుడు, ఆర్ ఎల్స్ ఒక బ్రిడ్జ్‌ని క్రాస్ చేసినప్పుడు, ఖచ్చితంగా ప్లాట్‌ఫార్మ్, బ్రిడ్జ్, టన్నెల్ అన్న వాటికి డిస్టెన్స్ ఉంటది. ఓకేనా? డిస్టెన్స్ ఉంటది కాబట్టి ఓకేనా? దీనికి డిస్టెన్స్ ఉంటది. ట్రైన్‌కి డిస్టెన్స్ ఉంటది కాబట్టి, ఇక్కడ డిస్టెన్స్ ప్లేస్‌లో ఏం తీసుకోవాలి? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్. ఇప్పుడు 100 మీటర్స్ ట్రైన్ 200 మీటర్స్ ప్లాట్‌ఫార్మ్‌ని క్రాస్ చేసింది అనుకోండి. ఓకేనా? సో, అప్పుడు డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? 100 ప్లస్ 200 ఇక్కడ 100 ప్లస్ 200 కలిపి తీసుకోవాలి. అంటే మొత్తానికి ఎంత? 300 మీటర్స్ డిస్టెన్స్ తీసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? వీటి మీద క్వెషన్స్ మళ్ళీ చేద్దాం. సో, ఇప్పుడు మీరు క్వెషన్‌లో ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్. ఓకేనా? క్వెషన్‌లో మీరు గుర్తుపట్టాల్సిన కీవర్డ్స్. క్వెషన్‌లో ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్. సో, కీవర్డ్స్ జస్ట్ 3 మీకు ఏమన్నా ఈ మూడిట్లో ఏది కనిపించినా సరే 2 డిస్టెన్సెస్ తీసుకోవాలి. ప్లాట్‌ఫార్మ్, బ్రిడ్జ్, టన్నెల్. ఓకేనా? ఈ మూడిట్లో ఏది కనిపించినా ఓకేనా? డిస్టెన్స్ ప్లేస్‌లో ఓకేనా? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ ప్లాట్‌ఫార్మ్ 2 తీసుకోవాలి. ప్లాట్‌ఫార్మ్. ఓకేనా? సో, క్వెషన్‌లో మీరు ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్ ఇవి. ప్లాట్‌ఫార్మ్ కానీ, బ్రిడ్జ్ కానీ, టన్నెల్ కానీ కనిపిస్తే డిస్టెన్స్ ప్లేస్‌లో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ ప్లాట్‌ఫార్మ్ తీసుకోవాలి. ఓకేనా? ఇది స్పీడ్ కనుక్కోమన్నప్పుడు. స్పీడ్ నుంచి మళ్ళీ డిస్టెన్స్ ట్రైన్ ఇవి కనుక్కోమని చెప్తారు. ఓకేనా? సో, ఇది అర్థమైందా? ఒకసారి ఇక్కడికి రండి. అర్థమైందా? చాట్‌లో చెప్పండి. యెస్. మౌనిక. యెస్. ఓకే. శృతి. రిమైనింగ్ మెంబర్స్. యాహ్! సో, ఇప్పటికి మీరు ఎన్ని నేర్చుకున్నారు? 2 ట్రిక్స్ నేర్చేసుకున్నారు. ఓకేనా? అర్థమవుతుందా? సో, 2 ట్రిక్స్ విజయవంతంగా ఓకే. సో, 2 ట్రిక్స్ నేర్చేసుకున్నారు. ఇక్కడ ఒకటి ఇది ట్రైన్. ఓకేనా? ఇదొకటి. ఓకేనా? సో, ప్లాట్‌ఫార్మ్, బ్రిడ్జ్, టన్నెల్ ఉంటే ఇదొకటి. సో, నెక్స్ట్ ట్రిక్ ఏంటి? ఇక్కడ 2 అయిపోయినాయి గదా! నెక్స్ట్ ఏంటి? ట్రిక్ నంబర్ 3. ఓకేనా? ట్రిక్ నంబర్ 3. సో, ఇది డైరెక్షన్స్ నుంచి వస్తది. ఓకేనా? కంప్లీట్ డైరెక్షన్స్ కాదు. క్వెషన్‌లో డైరెక్షన్ అనే కీవర్డ్. ఓకేనా? డైరెక్షన్. డైరెక్షన్ అనే కీవర్డ్ కనిపిస్తే. ఓకేనా? సో, డైరెక్షన్‌లో మనకి ఏ కీవర్డ్స్ కనిపిస్తాయి అంటే మోస్ట్‌లీ ఒకటి సేమ్ డైరెక్షన్ కనిపిస్తది. ఒకటి సేమ్ డైరెక్షన్. ఓకేనా? అండ్ ఇంకోటి అపోజిట్ డైరెక్షన్. అపోజిట్ డైరెక్షన్. సో, క్వెషన్‌లో సేమ్ డైరెక్షన్ అని కనిపించినప్పుడు ఏం జేయాలి? అపోజిట్ డైరెక్షన్ అని కనిపించినప్పుడు ఏం జేయాలో చూద్దాం. ఓకేనా? సో, సేమ్ డైరెక్షన్ అంటే ఇప్పుడు 2 ట్రైన్స్ ఓకేనా? 2 ట్రైన్స్ ఇట్లా సేమ్ డైరెక్షన్‌లో వెళ్ళడం. అంటే ఈ ట్రైన్ ఇటెళ్తుంది. ఈ ట్రైన్ ఇటెళ్తుంది. ఇది ట్రైన్ 1 అనుకుందాం. ట్రైన్ 1. ఇది ట్రైన్ 2 అనుకుందాం. ఓకేనా? సో, ప్రతి ట్రైన్‌కి ఇండివిడ్యువల్‌గా స్పీడ్ ఉంటది గదా! సో, దీని స్పీడ్ యూ అనుకుందాం. దీని స్పీడ్ వి అనుకుందాం. ఓకేనా? సో, మరి ఇంత ట్రైన్ ఉన్నాక ట్రైన్‌కి లెంత్ ఉంటది కాబట్టి డి1, డి2 అనుకుందాం. సో, సర్టెన్ టైమ్ ఉంటది గదా! సో, దానికి టీ1, టీ2 టైమ్ అనుకుందాం. ఇవి 2 టైమ్. ఇవి 2 స్పీడ్. ఇవి 2 డిస్టెన్స్. ఓకేనా? ఇది అర్థమైందా? సో, 2 ట్రైన్స్ సేమ్ డైరెక్షన్‌లో వెళ్తున్నప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అని కనిపిస్తే ఏం చేయాలి అంటే స్పీడ్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. స్పీడ్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు స్పీడ్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేయాలి? ఎందుకు సబ్‌స్ట్రాక్ట్ చేయాలి అంటే, ఈ ట్రైన్ ఇప్పుడు మీరే ట్రైన్ 1లో కూర్చున్నారనుకోండి. ఇక్కడ విండో నుంచి చూస్తే ఈ ట్రైన్ మన పక్క ట్రైన్ ఎంత స్పీడ్‌గెళ్తది? సో, ఎంత చాలా స్పీడ్‌గెళ్ళిద్ది. ఇప్పుడు నేను ట్రైన్ 1లో ఉన్నాననుకోండి. ట్రైన్ 1 విండో నుంచి చూస్తే ట్రైన్ 2 చాలా స్పీడ్‌గెళ్ళిద్ది. సో, ట్రైన్ 2 ట్రైన్ 1 కంటే ఎంత స్పీడ్‌గా ఎళ్తదో తెలుసుకోవడానికి మనం స్పీడ్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? సో, దీన్నెలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, చూడండి ఇక్కడ సేమ్ డైరెక్షన్ యెస్, సబ్‌స్ట్రాక్ట్. యెస్. ఓకేనా? సో, యెస్ గుర్తుపెట్టుకోండి. సేమ్ డైరెక్షన్ అని కనిపిస్తే స్పీడ్‌ని సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. సో, స్పీడ్ ఏముంటాయి ఇక్కడ నాకు యూవి 2 స్పీడ్‌లున్నాయి గదా!
సో ఎప్పుడైనా సరే బిగ్ వాల్యూలో నుంచి స్మాల్ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? సో ఎందుకు అట్లా చేయాలంటే స్పీడ్ ఎప్పుడైనా మనకి పాజిటివ్ వాల్యూస్లో ఉండాలి. ఓకేనా? అంటే ఇప్పుడు నేను యూ బిగ్ అనుకుంటే వి స్మాల్ అనుకుంటే యూ మైనస్ విగా చేయాలి. ఓకేనా? సో సేమ్ డైరెక్షన్ ఫార్ములా ఎలా ఉంటుందో చూపిస్తుంది. సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ ఫార్ములా ఎలా రాయొచ్చు? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, స్పీడ్ యూ మైనస్ వి అయింది, డిస్టెన్స్ 2 డిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి d1 ప్లస్ d2 అయింది, టైమ్ t1 ప్లస్ t2 అయింది. ఓకేనా? సో ఇది సేమ్ డైరెక్షన్ కి ట్రిక్. ఆర్ ఇప్పుడు నాకు ఇక్కడ 2 టైమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నాకు చూడండి టీ అనేవి 2 ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ నాకు 1 టీ ఇస్తే, అంటే ఒకటే టైం ఇస్తే, అంటే 1 టైం వాల్యూ ఇస్తే అప్పుడు ఎలా రాయాలి? ఓకేనా? సో అప్పుడు ఎలా రాయాలి అంటే యూ మైనస్ వి ఈక్వల్ టు d1 ప్లస్ d2 బై టీ రాయాలి. కంప్లీట్ గా ఒకటే టీ రాయాలి. ఇది సింగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు, ఇక్కడ 2 టైం వాల్యూస్ ఇచ్చినప్పుడు. స్పీడ్ మాత్రం ఎప్పుడు సబ్స్ట్రాక్ట్ లోనే ఉండాలి, మిగతావన్నీ అడ్లోనే ఉంటాయి. ఇక్కడ స్పీడ్ మాత్రమే సబ్స్ట్రాక్ట్ చేస్తాం. సబ్స్ట్రాక్ట్ మైనస్. ఓకే, అర్థమైందా? ఇది ట్రిక్ 2. ట్రిక్ 3 సేమ్ డైరెక్షన్ గురించి మాట్లాడాలి ఇప్పుడు మనం. ఈ సేమ్ డైరెక్షన్ అనే కాన్సెప్ట్ అర్థమైందా? 1 మినిట్ ఇస్తారు, నోట్ చేసుకోండి. సో మీకు ఇక్కడ నిదట్లో లేపు చెప్పినా గుర్తుండాలి, సేమ్ డైరెక్షన్ సబ్స్ట్రాక్ట్ ఎస్. ఓకేనా? సో ఇది అర్థమైందా ఒకసారి? ఓకే, రిమైనింగ్ మెంబర్స్ ట్రిక్ 3 అర్థమైందా? చేసేస్తా కౌశిక్. అంటే మళ్ళీ రెండు ఒకటేసారి చెప్తే మీకు అర్థం అవ్వదు కదా, అందుకే ఫస్ట్ ఇండివిజువల్ గా చెప్తా, మళ్ళీ బై ద ఎండ్ ఆఫ్ ద టైం కి 4 సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తా కదా, అప్పుడు చెప్తా. ఓకే, సో నెక్స్ట్ ట్రిక్ 4. సో ఇక్కడ ఏముంది, సేమ్ డైరెక్షన్ అయిపోయింది కదా, మిగిలిపోయింది ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్. సో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ గురించి మాట్లాడదాం. ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్ అని కనిపిస్తే ఏం చేయాలి అంటే స్పీడ్ ని యాడ్ చేయాలి. స్పీడ్ ని ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే ఆపోజిట్ అంటే ఈ ట్రైన్ ఇటు పోవడం, ఈ ట్రైన్ ఇటు రావడం. ఓకేనా? సో దీనికి డిస్టెన్స్ d1, దీనికి డిస్టెన్స్ d2, దీనికి టైం t1, దీనికి టైం t2. సో స్పీడ్ u v అనుకో. ఓకేనా? ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఇట్లుంటది. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం, స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఏం చేయమన్నా, నేను ఇక్కడ uv ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి, అంటే u ప్లస్ v గా రాయాలి. ఓకేనా? సో ఇక్కడ డిస్టెన్స్ 2 డిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి, d1 ప్లస్ d2. టైం ఏమైంది? t1 ప్లస్ t2. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఫార్ములా. సో మీకు సేమ్ డైరెక్షన్ వచ్చేస్తే ఆపోజిట్ డైరెక్షన్, దానికి ఆపోజిట్ మైనస్ ఉంటే ప్లస్. ఓకేనా? సో దీన్ని అదే సింగిల్ వాల్యూ టైం ఇచ్చినప్పుడు u ప్లస్ v ఈక్వల్ టు d1 ప్లస్ d2 బై t. ఇది సింగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు, టైం వాల్యూ సింగిల్ ఉన్నప్పుడు, ఇది టైం వాల్యూ డబుల్ ఉన్నప్పుడు. సో ఈ 2 కాన్సెప్ట్స్ లో మనం ఏం చేస్తున్నాం? స్పీడ్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఈ థింగ్ గుర్తుపెట్టుకోండి. సారీ యాడ్ చేస్తాం, స్పీడ్ ని యాడ్ చేస్తాం. సో స్పీడ్ ని యాడ్ చేస్తాం, u ప్లస్ v గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది ట్రిక్ 4. సో ఇక్కడికి మీరు విజయవంతంగా 4 ట్రిక్స్ నేర్చేసుకున్నారు అంటే 100% ఆఫ్ ట్రైన్స్ నేర్చేసుకున్నారు. ఏం నేర్చుకున్నారు? 100% అందులో ఉండే ప్రతి ట్రిక్ నేర్చుకున్నారు.
కానీ ఇంకా మీరు ఏం నేర్చుకోవాలి? 100% ట్రిక్స్ నేర్చుకుంటే సరిపోద్ది. ఆ ట్రిక్స్‌ని ఎలా క్వెషన్‌కి అప్లై చేయాలో నేర్చుకోవాలి. ఓకేనా? అది నేర్చుకుంటేనే మీరు ఈ ట్రిక్స్ నేర్చుకున్నందుకు యూజ్ ఉంటుంది. ఓకేనా? సో, ఒక రీక్యాప్ ఏద్దాం. సో, మీరు 4 ట్రిక్స్ నేర్చుకున్నారు గదా! ఓకేనా? 4 ట్రిక్స్. ఆ 4 ట్రిక్స్‌ని ఒక 2 సెకండ్స్‌లో నేను రీక్యాప్ ఏసేస్తా. ఓకేనా? సో, చూడండి నాకెప్పుడైనా క్వెషన్‌లో ఓకేనా? సో, క్వెషన్‌లో పోల్ కానీ, మ్యాన్ కానీ, ట్రీ కానీ, ట్రాఫిక్ పోస్ట్ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ ఇలాంటివి కనిపిస్తే ఓకేనా? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం తీసుకుంటాం. డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ప్లేస్‌లో ఏం తీసుకుంటామంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ తీసుకుంటాం. మీకు అర్థం కావడానికి అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది వచ్చింది. ఓకేనా? ఇక్కడ డిస్టెన్స్ ప్లేస్‌లో లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ తీసుకుంటాం. ఇవి మీరు ఐడెంటిఫై చేయాల్సిన కీవర్డ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ట్రిక్ 2. ఎప్పుడైనా క్వెషన్‌లో ప్లాట్‌ఫార్మ్ కానీ ఓకేనా? ప్లాట్‌ఫార్మ్ కానీ, బ్రిడ్జ్ ఆర్ టనెల్ ఇవి కనిపిస్తాయి. ఈ 3 కనిపిస్తే ఏం చేయాలి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం వేర్ డిస్టెన్స్ ఈక్వల్ టు ట్రైన్ డిస్టెన్స్ ప్లస్ ప్లాట్‌ఫార్మ్ డిస్టెన్స్ కలిపి తీసుకోవాలి. ప్లాట్‌ఫార్మ్ అయితే ప్లాట్‌ఫార్మ్, బ్రిడ్జ్ అయితే బ్రిడ్జ్, టన్నెల్ అయితే టన్నెల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. బై డిఫాల్ట్ కూడా క్వెషన్‌లో ఇవి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు క్వెషన్‌లో ఒక సింగిల్ వాల్యూనే ఇస్తాడు. ఈ బ్రిడ్జ్, టన్నెల్, ప్లాట్‌ఫార్మ్ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా 2 ఇస్తాడు. అట్లా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఇంకా సో నెక్స్ట్ సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ అంటే స్పీడ్ ని ఏం చేయాలి? సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎస్ కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే సింపుల్ దానికి ఆపోజిట్. సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేయాలి. అంటే ఏం యాడ్ చేయాలి? స్పీడ్ వాల్యూస్ ని యాడ్ చేయాలి. ఓకేనా? సో సబ్స్ట్రాక్ట్ యాడ్. సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడతో మీ 4 ట్రిక్స్ అయిపోయాయి. ఓకేనా? అర్థమైందా? సో ఒక్కసారి అందరు చార్ట్ వైపు రండి ఒకసారి. ఇప్పటి వరకు అర్థమైపోయిందా ఇది చెప్పింది? ఓకే. సో ఇప్పుడు వీటి మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకేనా? సో క్వశ్చన్స్ క్వశ్చన్స్ సో ఇక్కడ చూడండి సెక్షన్ 1. ఓకేనా? అంటే ఇక్కడ ఏమున్నాయి? బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పటి వరకు మీరు ట్రిక్స్ నేర్చుకున్నారు కదా? 4 ట్రిక్స్ నేర్చుకున్నారు. అందులో దాన్ని పట్టి ఈ 5 బేసిక్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఈ 5 ట్రై చేయండి ఒకసారి. ప్రతిదీ ట్రై చేయండి. మీరు ట్రై చేసాక నేను ఆన్సర్ చెప్తా. ప్రతి దానికి ఆన్సర్ చెప్తా. ఓకేనా? సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ 150 meters long passes a pole. సో పోల్ ఇస్ అండ్ కీవర్డ్. సో నేను ఏం చెప్పా? క్వశ్చన్ లో పోల్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? సింగిల్ డిస్టెన్స్ చెప్పా కదా. బై డిఫాల్ట్ వాడు ఒకటే ఇచ్చేస్తాడు. ఓకేనా? అదే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఏ ట్రైన్ 150 meters long passes a pole in 15 seconds. What is its speed in kilometers per hour? ఇది చెప్పాను. పోల్ కనిపించినప్పుడు ఏం చేయాలో చెప్పాను. పోల్ కనిపించినప్పుడు ఏం చేయాలి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం తీసుకోవాలి. వేర్ డిస్టెన్స్ ఈక్వల్ టు ట్రైన్ తీసుకోవాలి. అంటే డిస్టెన్స్ 150 బై పోల్ టైం ఎంత? 15. క్యాన్సిల్ అయిపోయింది. 10 ఉంటుంది. 10 ని కన్వర్ట్ చేసి చెప్పండి. ఇప్పుడు 10 ఏదైతే 10 ఉందో ఇది మీటర్స్ సెకండ్స్ ఉంది కాబట్టి 10 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సో దీన్ని మీరు కిలోమీటర్స్ పర్ హవర్ లో కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసి ఆన్సర్ చెప్పండి. టెన్ మీటర్ పర్ సెకండ్ అని. యా కరెక్ట్ ఆన్సర్ మౌనిక. నథింగ్ మీ పేరు ఏమనుకోవాలి? నేను నథింగ్ అని అనుకోవాలా? యా కరెక్ట్ ఆన్సర్. యా కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీవన్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ నేను ఏం చేయాలి?
10 మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్స్ పర్ హవర్ కి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ రాసాను కదా ఫస్ట్, ఇక్కడ చూడండి, కిలోమీటర్స్ పర్ హవర్ లో ఉన్నదాన్ని మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలి, ఏం చేయాలి, 5/18. సారీ, ఇది కదా మీటర్ పర్ సెకండ్ లో ఉన్న వాళ్ళని కిలోమీటర్స్ కన్వర్ట్ చేయాలి, అంటే ఇంటూ 18/5. సో ఇక్కడ సో ఫస్ట్ వన్ మనం ఏం కనుక్కోమన్నారు, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 150 మీటర్స్ ఇచ్చారు, టైం 15 సెకండ్స్ ఇచ్చారు. 15 1 టైం బై 1 0 అంటే 10. ఈ 10 అయితే ఏదైతే ఉందో అది మీటర్ పర్ సెకండ్ లో ఉంది, దాన్ని కిలోమీటర్స్ పర్ హవర్ లో ఆన్సర్ అడిగారు, అంటే 10 ఇంటూ 18/5 వేసేయాలి. 5 1 టైం, 5 2 టైమ్స్, 2 ఇంటూ 18 36 కిలోమీటర్స్ పర్ హవర్. సింపుల్, చాలా సింపుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. A train runs at 72 kilometers per hour. How much time will it take to pass a man standing on the platform if the train is 180 meters long? ఓకేనా? సో ఫస్ట్ వాల్యూస్ రాసుకుందాం. స్పీడ్ 72 కిలోమీటర్స్ పర్ హవర్ అంటే స్పీడ్. ఓకేనా? సో స్పీడ్ ఏముంది, 72 కిలోమీటర్స్ పర్ హవర్ ఉంది. అండ్ అలాగే ట్రైన్ లెంత్ కూడా ఇచ్చారు, విచ్ ఈస్ 180 మీటర్స్. సో మనం ఏం కనుక్కోమన్నారు, టైం ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. సో డైరెక్ట్ ప్లేస్ చేయొచ్చా, 180/72 ఇచ్చిన వాల్యూస్ అయ్యాయి కదా. ఓకేనా? సో ఇట్లా చేసినట్టు అయితే మీరు తప్పు చేసినట్టు. ఎందుకు తప్పు చేసినట్టు, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 180 మీటర్స్ లో ఉంది, ఇక్కడేమో కిలోమీటర్స్ పర్ హవర్ లో ఉంది. ఇక్కడ మీటర్స్, ఇక్కడ కిలోమీటర్స్. సో దీన్ని ఏం చేయాలి, నేను దీన్నే మీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే 180 మీటర్స్ ని నేను కిలోమీటర్స్ కన్వర్ట్ చేయడం పాసిబుల్ అవ్వదు కాబట్టి. సో నేను ఫస్ట్ ఏం చేయాలి, 72 కన్వర్ట్ చేయాలి, అంటే 72 ఇంటూ 5/18 చేయాలి, అంటే 18 1 టైమ్స్, 18 4 టైమ్స్, 4 5 20, అంటే 4 ఇంటూ 5 ఎంత, 20 మీటర్ పర్ సెకండ్. అంటే ఇప్పుడు నాకు మీటర్ పర్ సెకండ్ లో ఉంది, ఇక్కడ మీటర్స్ లోనే ఉంది. సో డైరెక్ట్ వేసి వచ్చింది, డిస్టెన్స్ ఎంత, 180/20. 0 0 గెట్ క్యాన్సిల్, అట్లా అయిపోయినా 29 టైమ్స్ పోయింది. ఓకేనా? సో 9 సెకండ్స్. ఎందుకు సెకండ్స్ అని రాసా, ఎందుకు హవర్స్ అని రాలేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఉంది. ఓకేనా? జస్ట్ ఉన్న వాల్యూస్ అంతే పెడతారు. అండ్ దీనికి ఇక్కడ చూడండి క్వశ్చన్ లో ఒకసారి, ఏ ట్రైన్ రన్స్ అట్ 72 kilometers per hour, how much time it take to pass a man? అంటే నాకు క్వశ్చన్ లో చూడండి, కీవర్డ్స్ మ్యాన్ ఉంది, ప్లాట్ఫామ్. మరి రెండు ఇచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, ఇక్కడే ట్రిక్ ఉంటుంది చూడండి, మిమ్మల్ని ఎలా అడిగారు వాడు, హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు పాస్ ఏ మ్యాన్. ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తా, ఇక్కడ చూడండి, హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు పాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఓకేనా? ఇది పాయింట్ మీకు అర్థమైతే ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకేనా? సో ఆ పాయింట్ నేను ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. సో ఈ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద నిల్చున్న మ్యాన్ ని క్రాస్ చేసే టైం అడిగారు. ఎవరిని, మ్యాన్ ని క్రాస్ చేయడానికి, ప్లాట్ఫామ్ ని కాదు. ప్లాట్ఫామ్ ని కనిపిస్తే ఇక్కడ నేను డిస్టెన్స్ ఏమో 2 వాల్యూస్ తీసుకోవాలి, కానీ నాకు ఇచ్చింది ఒకటే వాల్యూ కదా, అంటే మ్యాన్ ని క్రాస్ చేసినప్పుడు తీసుకోవాలి. ఈ మ్యాన్ ని క్రాస్ చేసి వెళ్ళిపోయినప్పుడు టైం అడిగారు. ఓకేనా? అర్థమైందా? మనని ప్లాట్ఫామ్ అడిగినప్పుడు 2 డిస్టెన్సెస్ తీసుకోవాలి, అదే ఇక్కడ మ్యాన్ అని అడిగాడు కాబట్టి ఒకటే డిస్టెన్స్ తీసుకోవాలి. చూడండి, అందుకే క్వశ్చన్ లో మనకు ఒకటే డిస్టెన్స్ ఇచ్చాడు. ఓకేనా? అందుకే క్వశ్చన్ లో ఒకటే డిస్టెన్స్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ మనకి క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి. ఓకేనా? ఇది క్వశ్చన్ అర్థం. ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ మీద నిల్చున్న మనిషిని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిద్ది అని అడిగారు. ఓకేనా? ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఏ ట్రైన్ 100 meters long crosses another train 200 meters long running in the same direction. సేమ్ డైరెక్షన్ అని కనిపిస్తే ఏం చేయాలి, చేసేయాలి. సేమ్ డైరెక్షన్ ఇన్ 30 seconds. ఓకేనా? ద స్పీడ్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్ ఈజ్ 60 kilometers per hour. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్లోవర్ ట్రైన్. ఓకేనా? సో ఫాస్టర్ అంటే బిగ్ వాల్యూనే కదా. ఓకేనా? ఫాస్టర్ స్లోవర్, ఇది బిగ్ వాల్యూ, ఇది స్మాల్ వాల్యూ. సేమ్ డైరెక్షన్ కనిపించినప్పుడు ఏం చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి, అంటే బిగ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ 2 డిస్టెన్సెస్ ఉంటాయి కాబట్టి ఏం చేయాలి, యాడ్ చేయాలి. ట్రైన్ 1 ట్రైన్ 2 యాడ్ చేస్తాం, ఇది చేస్తాం. టైం, సింగిల్ టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలి, రెండింటిపై ఈ టైం వేసేయాలి. సో సాల్వ్ చేయండి. స్పీడ్ కనుక్కోమన్నారు, చాలా సింపుల్.
సో చూద్దాం థర్డ్ వన్. సో ఏమేమి ఇచ్చారు మనకి? స్పీడ్. ఫాస్టర్ ట్రైన్ స్పీడ్ ఎంత ఇచ్చారు? 60 కిలోమీటర్స్ పర్ హవర్ ఇచ్చారు. స్లోవర్ది తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకుందాం. ఇంకేమి ఇచ్చారు? 100, 200 మీటర్స్ ఇచ్చారు. అంటే D1 100 మీటర్స్ అండ్ D2 200 మీటర్స్ ఇచ్చారు. అండ్ టైం టీ ఒకటే ఇచ్చారు కాబట్టి 30 సెకండ్స్ ఇచ్చారు. మనం ఏం కనుక్కోమన్నారు? స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. స్పీడ్ ఎలా రాయొచ్చు? U మైనస్ V. అంటే నేను ఎలా రాయొచ్చు? D1 ప్లస్ D2 బై T. ఓకేనా? ఈ ఫార్ములా యూజ్ చేస్తాం ఇక్కడ ఆ ట్రిక్. సో 60 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు D1 D2 ఎంత? 100 ప్లస్ 200 బై 30. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 300 బై 30. 30 ఎన్ని టైమ్స్ బై 10 టైమ్స్ బై. సో ఇది చూడండి, ఇక్కడ డైరెక్ట్ మీరు ఇక్కడ చేసేయద్దు. మళ్ళీ 60 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఇదేమో చూడండి కిలోమీటర్స్ పర్ హవర్ లో ఉంది. ఇక్కడ 60 ఏదైతే ఉందో ఇది కిలోమీటర్స్ పర్ హవర్ లో ఉంది. ఇప్పుడు మనం చేసిన ఈ 10 అయితే ఉందో ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది. ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ మీటర్స్ ఉంది, సెకండ్స్ ఉంది. ఈ 10 కి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఇది మీటర్ పర్ సెకండ్. ఇదేమో కిలోమీటర్స్ పర్ హవర్. మీరు డైరెక్ట్ గా వేసి చేస్తే తప్పు అయిపోయింది. సో మళ్ళీ ఏం చేయాలి? మనం ఈ 10 ని కన్వర్ట్ చేయాలి. ఇంటూ 18/5 బై 1 టైమ్ 2 టైమ్స్ అంటే 2 ఇంటూ 18 36. ఓకేనా? ఇది కన్వర్ట్ చేశాకే ఈ స్టెప్ కి రావాలి. ఓకేనా? కన్వర్ట్ చేశాకే ఈ స్టెప్ కి రావాలి. సో ఇప్పుడు డైరెక్ట్ రాయొచ్చు ఇక్కడ నుంచి. అంటే 60 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 36. ఓకేనా? సో ఎక్స్ పాజిటివ్ వాల్యూ ఉండాలి కాబట్టి ఎక్స్ ని ఇటు పంపించేద్దాం, 36 ని ఇటు తీసుకొద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 60 మైనస్ 36 అంటే ఎక్స్ ఈక్వల్ టు 24. ఇదేంటి? స్పీడ్ కాబట్టి కిలోమీటర్స్ పర్ హవర్. ఓకేనా? సో ఇలా సాల్వ్ చేయాలి ఒక క్వశ్చన్ ని. ఇంత అర్థం చేసుకొని, ఇది స్టార్టింగ్ కాబట్టి ఇట్లా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మీరు ట్రై చేసినప్పుడు సింపుల్ గానే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు స్లోవర్ ట్రైన్ స్పీడ్ ఎంత? స్లోవర్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత వచ్చింది? 24 కిలోమీటర్స్ పర్ హవర్. 4 కిలోమీటర్స్ పర్ హవర్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, స్లోవర్ ట్రైన్ 24 కిలోమీటర్స్ పర్ హవర్ స్పీడ్. నెక్స్ట్, ఇది అర్థమైందా? ఒకసారి చార్ట్ లో చెప్పండి. యా కరెక్ట్ ఆన్సర్ ప్రసన్న. మౌనిక కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. ఇంకా రిమైనింగ్ మెంబర్స్? మల్లికార్జున కరెక్ట్. ఎస్, అర్థమైంది. సో 3 అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. నాగేష్. సో నెక్స్ట్ చూద్దాం. A train passes a platform 200 meters long in 25 seconds. And ఇక్కడ and అది చూడండి, and a signal post in 15 seconds. Find the length of the train. ఓకేనా? సో దీని అర్థం ఏంటో చెప్తాను క్వశ్చన్ ఫస్ట్. సో చూడండి, ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసింది అంట. ఓకేనా? ప్లాట్ఫామ్ ఎంత మీటర్స్ ఉంది? 200 మీటర్స్ 25 సెకండ్స్. అంటే 200 మీటర్స్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ ని 25 సెకండ్స్ లో కవర్ చేసిందంట. అండ్ అలాగే ఒక ట్రాఫిక్ పోస్ట్, ట్రాఫిక్ పోస్ట్ ని కవర్ చేసిందంటే ఎన్ని సెకండ్స్? 15 సెకండ్స్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. ఓకేనా? సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ద ట్రైన్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ లెంత్ అంటే ఏంటి? డిస్టెన్సే కదా. ఓకేనా? డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. అంటే మనకు స్పీడ్ వాల్యూస్ ఉండాలి, టైం వాల్యూస్ ఉండాలి. ఓకేనా? సో ఇట్లా కాకుండా దీన్ని ఇంకెలా చేయొచ్చో చెప్తా చూడండి. సో ఇదే ట్రైన్ కదా, ఇది ఏదైతే ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసిందో, ఏ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసిందో అదే ట్రైన్ ట్రాఫిక్ పోస్ట్ ని కూడా కవర్ చేస్తుంది. అంటే సేమ్ స్పీడ్ తో వెళ్తుంది. సేమ్ స్పీడ్ తో ఈ రెండింటిని క్రాస్ చేస్తుంది. ఓకేనా? సో సేమ్ స్పీడ్ తో వెళ్తే ఇదేంటి? ప్లాట్ఫామ్. ఓకేనా? ఇదేంటి? ప్లాట్ఫామ్. ఇదేంటి? ట్రాఫిక్ పోస్ట్. సో ఇది కనిపించినప్పుడు ఏం చేయాలి? ఇది కనిపించినప్పుడు ఏం చేయాలి? సో స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో సేమ్ స్పీడ్ కదా ట్రైన్ ని. సో అంటే ఇక్కడ రెండు సేమ్ స్పీడ్ తో వెళ్తుంది. సో ఇక్కడ స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఇక్కడ కూడా డిస్టెన్స్ బై టైం. ఓకేనా? సో కానీ ఇక్కడ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి మళ్ళీ నేను?
ఈ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ బై టైం తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ దీన్ని ఎలా తీసుకోవాలి? ఓన్లీ ట్రైన్ బై టైం తీసుకోవాలి. ఓకేనా? సో ఇవి నేను ముందే చెప్పేశాను. ఇక్కడ ట్రైన్ మనకు తెలుసా, లెంత్ ఆఫ్ ద ట్రైనే కదా మనం కనుక్కోమంది. లెంత్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోమన్నారు కాబట్టి దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఓకేనా? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎక్స్ అనుకుందాం. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎక్స్ అనుకుందాం. సో నేను ఇక్కడ ఏం రాయొచ్చు? ఎక్స్ ప్లస్ ప్లాట్ఫామ్ ఎంత ఇచ్చారు? 200 బై టైం ఎంత ఇచ్చారు? 25 సెకండ్స్. నెక్స్ట్ ఇక్కడ టైం ఎంత? ట్రైన్ అంటే ఎక్స్ బై టైం ఎంత? 15 సెకండ్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 15x ప్లస్ 15 2 30, 2 zeros ఉన్నాయి అంటే 3000 ఈక్వల్ టు 25x. అంటే పాజిటివ్ వాల్యూ కావాలి. ఈ 25 15 అటు పంపించింది. 25x minus 15x equal to 3000. సో 10x equal to 3000. నాకు కావాల్సింది 10x కాదు, ఏం కావాలి? x మాత్రమే కావాలి. x కావాలంటే 3000 బై 10. 0 0 గెట్ క్యాన్సిల్. అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 300 మీటర్స్. సో కనుక్కోమన్నది ఎక్సే కదా, లెంత్ ఆఫ్ ద ట్రైనే కదా మనం కనుక్కోండి. లెంత్ ఆఫ్ ద ట్రైన్ అప్పుడు ఎంత అయింది? 300 మీటర్స్. సో ఇలా అర్థం చేసుకొని చేయాలి. ఈ అర్థం చేసుకోవడం ఎప్పుడు వస్తుంది మీకు? ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. 300 మీటర్స్. ఇది నోట్ చేసుకోండి. సో ఈ కాన్సెప్ట్ అంతా మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. సో మీరు ఇది నోట్ చేసుకోండి. ఓకేనా? యా, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో నేను మళ్ళీ రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, కొంచెం స్పీడ్గా అనిపిస్తే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The speed of the train is 90 kilometers per hour. ఓకేనా? Find the time to cross a bridge of length 250 meters if the train is 150 meters long. అంటే బ్రిడ్జ్, ఇక్కడ కీవర్డ్ ఏంటి? బ్రిడ్జ్. బ్రిడ్జ్ అని కనిపిస్తే ఏం చేయాలి? బ్రిడ్జ్ అనేది కీవర్డ్. ఓకేనా? బ్రిడ్జ్ అని కనిపిస్తే ఏం చేయాలి? లెంత్ ప్లేస్ లో ఏం తీసుకోవాలి? బ్రిడ్జ్ ప్లస్ ట్రైన్ తీసుకోవాలి. బ్రిడ్జ్ ఇచ్చారా? 250 ఇచ్చారు. ట్రైన్ ఇచ్చారు. రెండు యాడ్ చేసేయండి. 250 ప్లస్ 150 అంటే ఎంత? 400. రెండు యాడ్ చేస్తే 400. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఆల్రెడీ 400 ఉంది బై టైం. టైం ఏమో 90 ఉంది. సో ఇక్కడ ఏముంది చూడండి, ఇది మీటర్స్ లో ఉంది, ఇది కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉంది. సో 19 కన్వర్ట్ చేయాలి. 90 ఇంటూ 5 బై 18. 18 1 టైమ్స్, 18 5 టైమ్స్ అంటే 5 5 25. సో క్లియర్ ఇక్కడ ఎక్తా. సో చూడండి, స్పీడ్ ఏమో 90 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు. ఓకేనా? బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఏమో 250, ట్రైన్ ఏమో 150 ఇచ్చారు. మనకి టైం కనుక్కోవాలి. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? నాకు 400 వచ్చింది. అంటే 400 5. ఇదేమో 90 ఉంది. 19 కన్వర్ట్ చేయాలి కదా. 90 ఇంటూ 5 బై 18 చేయాలి. 18 1 టైమ్స్, 18 5 టైమ్స్. 5 ఇంటూ 5. 5 ఇంటూ 5 అంటే 25. నేను ఇక్కడ డైరెక్ట్ 25 రాచ్చు. సో ఇక్కడ చూడండి, దీన్ని ఒక 100 లో 25 4 టైమ్స్ అవుతుంది. 400 అంటే 4 ఇంటూ 4 అంటే 16 టైమ్స్. 400 లో 25 ఎన్ని టైమ్స్ పోయింది? 16 టైమ్స్ పోయింది. అంటే 16 సెకండ్స్. టైం సెకండ్స్ లో. సో 16 సెకండ్స్ ఇస్ అవర్ ఆన్సర్. సో దీనికి ఆన్సర్ ఎంత? 16 సెకండ్స్. సో ఇది నోట్ చేసుకోండి. జస్ట్ నేను చెప్పిన కీవర్డ్స్ క్వశ్చన్ లో ఐడెంటిఫై చేస్తే సరిపోయింది.
సో ఇక్కడతో మనం బేసిక్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా, 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం. ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఇక్కడతో మన బేసిక్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకేనా, సో మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇక్కడ చూడండి, సెక్షన్ బి మీడియం లెవెల్ క్వశ్చన్ 6 to 12 క్వశ్చన్స్. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్ ఎర్రర్ ఉంది, ఇది 40 కాదు 48 రాసా చూడండి, 48. సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి. సో ఇప్పటి వరకు బేసిక్ నేను చేశాను కదా, మీడియం నుంచి ఫస్ట్ మీరు ట్రై చేయండి, తర్వాత నేను చెప్తా. ఓకేనా, సో క్వశ్చన్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, జస్ట్ ఆన్సర్ మీరు చేసేయండి. ఓకేనా, సో 2 trains of length 120 meters and 150 meters are running in the opposite direction. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏం చేయాలి, స్పీడ్ ని యాడ్ చేయాలి. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్ ఎట్ 60 km/h and 48 km/h రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద టైమ్ టు క్రాస్ ఈచ్ అదర్. టైం ఫార్ములా ఏంటి, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 2 ఇచ్చారు, యాడ్ చేసేయండి. స్పీడ్ ఈ 2 ఇచ్చారు, అవి కూడా యాడ్ చేసేయండి, యాడ్ చేయండి. కానీ ఇదేమో km/h లో ఉంది, మీటర్స్ లో ఉంది. సో దీన్ని కన్వర్ట్ చేయండి, అందులోకి మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసి అప్పుడు ఇందులో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో మీకు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా, సో చేయండి, 12:04 కల్లా కంప్లీట్ చేసేయండి. సో నేనే మొత్తం చెప్పేశాను, జస్ట్ ట్రై చేయండి. యా కరెక్ట్ ఆన్సర్. చేస్తానండి పీడిఎఫ్. ఓకే, ప్రాక్టీస్ చేయండి, సెండ్ చేస్తాను. ప్రసన్న కరెక్ట్ ఆన్సర్. శ్రీనిధి 9.7 seconds వచ్చింది. సో ఎగ్జాక్ట్ 9 వస్తుంది, ఒకసారి వెరిఫై చేయండి. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ షోది. కరెక్ట్ ఆన్సర్. సో ఇట్స్ మై టర్న్. సో నేను చేసి చూపిస్తాను. ఓకేనా, సో 2 trains 120 and 150 ఇవి 2 యాడ్ చేస్తే 270 meters. సో నేను డైరెక్ట్ రాసేసుకుంటాను. నా డిస్టెన్స్ సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది నాకు, 270 meters. అండ్ నెక్స్ట్ స్పీడ్ ఏమి ఇచ్చారు, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏం చేయాలి, 60 + 48 యాడ్ చేయాలి. 60 + 48 యాడ్ చేస్తే ఎంత స్పీడ్, 60 + 48 అంటే 108. దీన్ని కన్వర్ట్ చేయాలంటే బై 5/18. 18 ఏంటంటే అయితే 6 times, 6 5 30. ఓకేనా, సో 30 meter/second వచ్చింది. ఇది సేమ్ ఉంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేసేసిన, ఆపోజిట్ కాబట్టి యాడ్ చేసా. సో టైం అనుకోమన్నారు కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఏమో 270, స్పీడ్ ఏమో 30. 0 0 గెట్ క్యాన్సిల్, 3 9s are 27, 9 seconds ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. సో డిస్టెన్స్ 2 ఇచ్చారు కాబట్టి యాడ్ చేసుకున్నాం. స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి యాడ్ చేయాలి, అంటే 60 + 48 108. ఇది km/h ఉంది కాబట్టి మనం మీటర్/సెకండ్ కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేస్తే ఏమొచ్చింది, 108 × 5/18. 18 108 లో 6 times పోయింది, 6 5 30 అంటే స్పీడ్ కూడా వచ్చేసింది. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయడమే. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ 270/30. 0 0 గెట్ క్యాన్సిల్, 3 9s are 27. సో అవర్ ఆన్సర్ ఈస్ 9 seconds. ఓకేనా, సో అవర్ ఆన్సర్ ఈస్ 9 seconds. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి, 6th one అయిపోయింది. నెక్స్ట్, ఏ 300 meters లాంగ్ ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్. ఓకేనా, మ్యాన్ అంటే డిస్టెన్స్ ఉండదు. ఓకేనా, 300 meters లాంగ్ ట్రైన్ passes a man running at 6 km/h in the direction of opposite అంటే యాడ్ చేయాలి.
to that of the train in 12 seconds. So చూడండి, a 300 meters long train crosses a man running at 6 kilometers per hour in the opposite direction to that of the train in 12 seconds. Time ఇచ్చేసారు 12 seconds. Find the speed of the train. సో క్వశ్చన్ చెప్తా చూడండి, క్వశ్చన్ మాత్రం చెప్తా, మీరు ట్రై చేయండి. సో క్వశ్చన్, ఇట్లా ఒక మ్యాన్ రన్ చేస్తున్నాడంట. మ్యాన్ రన్ చేశాడు ఎంత, 6 km/h స్పీడ్తో, ఓకేనా. సో నెక్స్ట్ ఒక ట్రైన్ ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ అంతా ఇంత ఇట్లా వెళ్తుందంట. ఈ మ్యాన్ని ఈ ట్రైన్ క్రాస్ చేసింది ఎంత టైంలో 12 సెకండ్స్లో, ఓకేనా. 12 సెకండ్స్లో ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఈ మ్యాన్ని క్రాస్ చేసేసి వెళ్ళిపోయింది అనమాట, ఓకేనా, వెళ్ళిపోయింది, ఓకేనా. సో ఇక్కడ ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చారు మనకి, 300 మీటర్స్ ఉందంట. ఈ ట్రైన్ 300 మీటర్స్ ఉన్నది, ఓకేనా. మ్యాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఆపోజిట్ డైరెక్షన్ అంటే రెండు యాడ్ చేయాలి. సో నాకు స్పీడ్ ఆఫ్ ద ఏం కనుక్కోమన్నారు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోమన్నారు. సో స్పీడ్ ఆపోజిట్ ఉంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఆపోజిట్ యాడ్, ఓకేనా. సో చూడండి, యాడ్ చేయాలంటే ఫస్ట్ నాకు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ తెలిస్తే తెలియదు, కాబట్టి x+6 ఈక్వల్ టు వేసేయండి 300/12 చేసేసి చెప్పండి. ఇక చేసేసి ఆన్సర్స్ చెప్పండి. యా, కరెక్ట్ ఆన్సర్ ప్రసన్న. ప్రసన్న మీరు ఏ బ్యాచ్? D18. రిమైనింగ్ మెంబర్స్ ఆన్సర్స్ పెట్టండి. వాల్యూస్ సాల్వ్ చేసేసారా? అంతా చెప్పేసాను, జస్ట్ మీరు సాల్వ్ చేయడమే ఉంది. యా సాక్షిత, కరెక్ట్. కరెక్ట్, అంతా కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. సో చూద్దాం, ఇక్కడ 300లో 12 ఎన్ని టైమ్స్ పోయింది, 2 6 టైమ్స్, 2 150 టైమ్స్, ఓకేనా. 3 2 టైమ్స్, 350 టైమ్స్, 2 1 టైమ్, 225 టైమ్స్, ఓకేనా. సో ఇక్కడ ఏముంది, నాకు 25 మీటర్/సెకండ్ ఉంది. దీన్ని km/h కన్వర్ట్ చేయాలంటే 25 × 18/5. 5 టైమ్స్ పోయింది, 5 × 18 అంటే 90, ఓకేనా, 90. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ రాసుకోవచ్చు, x+6 = 90. x కావాలి కాబట్టి 90 - 6 = 84. స్పీడ్ అన్నారు కాబట్టి km/h. సింపుల్, 84 km/h is the simple answer, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, a train crosses a platform double of its own length in 36 seconds while running at 45 km/h. Find the length of the train. Length అంటే ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 45 km/h ఇచ్చారు, టైం 36 సెకండ్స్ ఇచ్చారు. అంటే దీన్ని కన్వర్ట్ చేయండి, ఎందులోకి, మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేయండి. ఒక వాల్యూ వస్తుంది, అది ఇంటూ ఇది చేసేయండి, వచ్చేస్తుంది. డిస్టెన్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలి. సో చూడండి, ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. ప్లాట్ఫామ్ కీవర్డ్ కదా, ఓకేనా. ప్లాట్ఫామ్ అని అనిపిస్తే ఏం చేయాలి,
ప్లాట్ఫామ్ అని కనిపిస్తే డిస్టెన్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? డిస్టెన్స్ ప్లేస్లో ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ తీసుకోవాలి. ఏం చెప్పారు? ట్రైన్, ఏ ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ డబుల్ ఇట్స్ ఓన్ లెంత్ అన్నారు. అంటే ఇప్పుడు ట్రైన్ ఎక్స్ అనుకోండి, ప్లాట్ఫామ్ 2x అయితే, అంటే x ప్లస్ 2x 3x. 3x ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం వేస్ట్ చేసేయండి, ఆన్సర్ వచ్చేసిద్ది. శ్రీనిధి 150 కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఇది సాల్వ్ చేసేద్దాం. నెక్స్ట్ x ప్లస్ 2x అంటే నేను డైరెక్ట్గా 3x రాయొచ్చు కదా. 3x ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత ఉంది? 45 కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది. టైం 36 సెకండ్స్లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేస్తాం. 45 ఇంటూ 5/18. 9 2 టైమ్స్, 9 5 టైమ్స్. 5 5 25 అంటే 25/2 అంటే ఎంత వస్తుంది? 12.5 వస్తుంది. సో 3x ఈక్వల్ టు 12.5 ఇంటూ టైం 36 సెకండ్స్ ఇచ్చారు. 12.5 ఇంటూ 36 చేస్తే 450 వస్తుంది. ఓకేనా? సో 3x ఈక్వల్ టు 450, x ఈక్వల్ టు 450/3 అంటే x ఎంత? 150 మీటర్స్. సో x అనేది ఏంటి? ట్రైన్ లెంతే కదా. సో ట్రైన్ యొక్క లెంత్ ఎంత? 150 మీటర్స్. ఓకేనా? సో ఇది క్వశ్చన్ కి ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? సో ఇవి 8 క్వశ్చన్స్ చేసేసాం. సో రిమైనింగ్వి మనం రేపటి క్లాస్లో చేద్దాం. ఓకేనా? సో అర్థమైందా ఇప్పటి వరకు చెప్పిందంతా? సో కొన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, మీడియం లెవెల్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ ట్రిక్స్ అర్థమైందా? యా, ఓకే ఓకే. ప్రసన్న, మీరు నాకు ఒకసారి పర్సనల్గా టెక్స్ట్ చేయండి, ఓకేనా? అండ్ శ్రీనిధి, ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. చాలా ఓపికగా విన్నారు. ఓకేనా? రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చేద్దాము. ఓకేనా? ప్రతి టాపిక్ చాలా సింపుల్గా నేర్చుకుందాం. నేను ఎందుకు అంత పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి. క్వశ్చన్ అర్థం చేసుకోవడం వస్తేనే మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? సో అందుకే నేను కొంచెం క్వశ్చన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ చదవడమే టఫ్. ఓకేనా? ఆన్సర్ సింపుల్గా చేసేయచ్చు క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడు. ఓకేనా? సో మీతో రేపటి క్లాస్లో కలుద్దాం. ఓకేనా? ఓకే, బాయ్.